రాజసింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం జాగ్రత్తగా విందాం. సామెతల గ్రంథం 8:21 వాక్యం. నన్ను ప్రేమించు వారిని నన్ను ఎవరు ప్రేమిస్తారో వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును ఆస్తికి కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును వారి నిధులను నేను నింపెదను. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన నిధులు నింపబడుతున్నవా? మరి ఎవరింటికి వెళ్ళి ఎవరిని పలకరించిన కొరత లోటు లేదు అనే మాట వింటుంటాంగా. మనం కొన్నిసార్లు తవ్వకాలు ప్రారంభిస్తే వాళ్ళకి నాణ్యాలు దొరికాయట. తవ్వకాలు ప్రారంభిస్తే ఎవరో పాతి పెట్టిన సొమ్ము దొరికిందట. అంటే దానిని మన వాళ్ళు నిధి దొరికింది అని. నిధి అనగా దాచబడింది. దేవుడు అనేది ఏమిటంటే, నేను మీ నిధిని నింపుతాను, మీరు తవ్విన కొలది నేను నింపిన నేను దాచిన దీవెనలన్నీ మీ సొంతమగునుగాక. ఇక్కడ నిధి నింపబడడం అనే మాట. భూమిని దేవుడు నింపాడు. ఆ పక్క తవ్వితేనేమో ఆయిల్ వచ్చింది, ఈ పక్క తవ్వితే గ్యాస్ వచ్చింది. దేవుడు ఈ భూమిలో ఎన్ని దాచిపెట్టాడండి. వెండి బంగారము, నీళ్లు బొగ్గు అన్నీ నిధి నిక్షేపాలు ఈ భూమిలో దాచబడ్డాయి. మనం అనుభవిస్తున్నాం, దాన్ని మనం ఎరిగిన వారమే. ఈ రోజున నీ జీవితాన్ని గురించి, నీ ఆత్మీయతను గురించి, నీ సంఘాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి ఆయన వాగ్దానపూర్వకంగా చేస్తున్నాడు. భూమి నిధులతో నింపినట్లుగా నేను నీ నిధులను నింపబోతున్నా. నీ కలిగిన సమస్తాన్ని నా నిధుల చేత నేను నిన్ను నింపుతాను. నిధుల చేత నీవు నింపబడిన దానివిగాను, నింపబడిన వ్యక్తివిగాను ఇక మీదట ఉందువుగాక. ఈ మాట విన్నాక అంటే దేవుడు నాకు కూడా వెండి బంగారం గ్యాసు పెట్రోలు లేదనుకుంటే బొగ్గు ఈ నిధులతో నన్ను నింపాడని మీరు అనుకోబాకండి. అది భూమికి సంబంధించింది. నీ ఆత్మీయ జీవితంలో నీ నిధిని దేనితో నింపుతాడో నేను కొన్ని మాటలు చెబుతాను. అది నీ సొంతం కావాలి అనుకుంటే మొదట ఒక షరతు పెట్టాడు. ఏమిటని? నన్ను మీరు ప్రేమించిన ఎడల నేను లోకాన్ని ప్రేమిస్తానయ్యా నా నిధి నింపు అంటే అది వెర్రితనం. నేను పాపాన్ని ప్రేమిస్తానయ్యా నిధి నింపు అంటే అది ద్వంద్వార్థం. అయ్యా నేను మామూలుగా సహవాసాలు మానుకోలేను, చీకటి కార్యాలు మానలేను, నీవు మాత్రం నా నిధులు నింపని ఎన్నిసార్లు అరిచినా గగ్గోల పెట్టినా ఏ రకమైన దేవుడు దాచిన దీవెనలు అని నిధి నీ సొంతం కాదు గనుక మొదటిగా నీవు లోకాన్ని ప్రేమించే వ్యక్తివి కాక దేవుని ప్రేమించే వ్యక్తిగా ఒక మార్పు నీలో జరుగునుగాక. ఆయన సన్నిధిని ప్రేమిస్తాను, ఆయన స్వార్థను ప్రేమిస్తాను అని కానీ నీవు ఈ రోజున తీర్మానం చేసుకుంటే ఈ నిధి నిక్షేపాలన్నీ నీ సొంతమే అగునుగాక. ఆమేన్. మరి దేనితో నింపుతాడు? యెషయా గ్రంథం 33:5. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు, ఆయన ఉన్నతి స్థలములలో నివసించుచు న్యాయముతోను నీతితోను సియోనును నింపెను. ఉన్నత స్థలం అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే పరిశుద్ధమైన స్థలం అని అర్థం. నీ జీవితంలో
ఒక సాధారణమైన జీవితం జీవించినంత కాలం ఆయన నీలో ఉండలేడు, నీ ఇంట్లో ఉండలేడు. నీది పాకాన పెద్దిల్లా చిన్నిల్లా అని ఆలోచించాడు. ఇల్లు అయినా వ్యక్తి అయినా ఆ ఇంట్లో పరిశుద్ధత ఉందా, అతనిలో పరిశుద్ధత ఉందా, అతని ప్రార్థనలో పరిశుద్ధత ఉందా, అతడు చేసే కార్యాల్లో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో నా దేవుడు అక్కడ నివసించురుగాక. పరిశుద్ధుని అని ఊరుకుంటూ పరిగెత్తుకుంటా వచ్చాడు పరిసేయుడు, పాపినంటూ పరిగెత్తుకుంటా వచ్చాడు సుంకరి. కానీ వీళ్ళిద్దరిని చూచాక ఇతని కంటే ఇతడే పరిశుద్ధుడు, ఇతన్ని నేను అంగీకరిస్తున్నా. ఈ రోజున నా యేసుని బట్టి దేవుడు నీ యందు నివసించినట్లుగా ఒక ఉన్నతమైన అనుభవానికి, అంటే ఇంతకాలం జీవించిన పాపానికి, చెడుగునకు, చీకటికి, లోక సహవాసానికి, అక్రమ సంబంధాలకు, అవిధేయతకు, మూర్ఖత్వానికి స్వస్తి చెప్పి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఒక పరిశుద్ధమైన అనుభవం అని ఆ ఉన్నత స్థాయికి మీరు రాగలిగితే నా దేవుడు మీ గుండెల్లో కూడా నివసించునుగాక. నా దేవుడు మహోన్నతుడు, నా దేవుడు మహత్యం కలిగిన వాడు, నా దేవుడు నిష్కళంకుడు, ఆయన ఉన్నత స్థలములను నివసించే దేవుడు అని రెండో మాట అంటున్నాడు. ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోను నీతితోను సియోనును నింపెను. ఆయన నింపుతాడు అనగానే మీ అందరూ అనుకున్నారు నా గంపంతా రొట్టెలతో నింపబడద్దని, ఇక నా ఇల్లంతా బంగారంతో నింపబడద్దని. బంగారం కంటే, వెండి కంటే, రొట్టెల కంటే, అద్భుతాల కంటే అతి విలువైన 2 దీవెనలు నీ గుండెల్లో నింపబడునుగాక. నీవు కానీ పరిశుద్ధపరచబడి కడగబడి ఒక ఉన్నత స్థాయిలో నీవు ఎదగగలిగితే అక్కడ పరిశుద్ధతను చూచిన దేవుడు వాగ్దానపూర్వకంగా అంటున్నాడు, నీతితోనూ న్యాయముతోనూ నేను ఆ పట్టణాన్ని నింపుతా, ఆ సంఘాన్ని నింపుతా, ఆ వ్యక్తుల్ని నింపుతా. దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, నేను నరుడనే మీరు నరుడే. మన జీవిత కాలం సాగింది పైన నాశనకారం, కడగబడ్డాం గనక కృప పొందాం. ఇక మీదట దేవుని నీతి ద్వారా, దేవుని న్యాయం ద్వారా మీరు నింపబడుదురుగాక. ఎందుకో ఈ శుభవేళ నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాం. ఈ లోకంలో కొంతకాలమే, కానీ వెళ్ళాల్సింది ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు నీతిమంతుల రాజ్యం. అక్కడ ఉంది, అక్కడ నీతిమంతులు తేజరిల్లుతారని రాయబడింది. నీతిమంతుల రాజ్యానికి వెళ్ళవలసిన నీ ఉన్నావు గనక నిన్ను ప్రేమించంటాడు. ఆ రాజ్యానికి పనికొచ్చేట్టుగా మీరు నా రక్తం ద్వారా కడగబడి పాపాన్ని మాని లోక సహవాసాన్ని తెగతింపులు చేసుకుని నీటి బాప్తిసం ద్వారా కడగబడి ప్రభు బల్లారాధన, అభిషేకం, వాక్యానుసారంగా మీరు నడవడం మొదలు పెడితే దేవుని నీతి మీలో కాపురం చేస్తుంది. నీతి కలిగిన పట్టణమా అని నిన్ను పిలుస్తారు. రేపటి రోజున ఆ తేజోవాసుల స్వాస్థ్యములో నీవు తప్పక నిలిచి ఉందువుగాక. ఇంకో మాట కూడా చెబుతాను. మనమట మురికి గుడ్డలు కలిగిన వాళ్ళమట. యేసుక్రీస్తునామన బాప్తిసం పొందాక మనం యేసుని ధరిస్తామట. ఆయన ధరించడం అంటే ఆయన పేరే నీతి కనుక ఎవరు యేసుక్రీస్తుని అంగీకరించి నమ్మకంగా నడిస్తే వాళ్ళంతా నిత్యముగా నీతిని ధరించుకున్న వారయ్యుందురుగాక. మరి ఈ రోజున యేసును ధరించావా? నీలో కనబడవలసింది నువ్వు కాదు, యేసు మాత్రమే. బాగా ఆలకించండి. నా శరీరంలో ఏ లోపాలున్నా, మచ్చలున్నా, నేను తెల్లని బట్టలు వేసుకున్నాను అనుకోండి, మీకు కనబడేది ఏమిటి తెలుసా? ఈ తెల్లనిదనం. ఈ రోజున మనంగా కనబడితే మనమంతా మచ్చలు కలిగిన వ్యక్తులమే. కానీ దేవుడు క్షమించాడు గనక, కడగబడ్డావు గనక నువ్వు యేసుని మాత్రమే ధరించుకుని ఆయనతో నీవు నడవగలిగితే నీలో ప్రతి క్షణం మనుషులు నీతిని మాత్రమే చూచుదురుగాక. మరి ఈ రోజున ఈ మాటలు విన్నాకైనా ప్రభువా ఇంతకాలం నన్ను కనపరుచుకున్నానయ్యా, కానీ ఇంతకాలం నేను నీతో నింపబడలా, ఓ రకంగా న్యాయంతో నింపబడలా, దేవుని వాక్యం నాకు తెలియదు, ఏదో తెలిసినట్టుగా నటించానయ్యా. నా జీవితం నీ దగ్గర అప్పగించుకొని కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాను.
ఒదిగో ఆ సమరయ స్త్రీని నీ నీతో నింపిన వాడవే, జక్కని నీ నీతో నింపిన వాడవే. అదేవిధంగా నేను దోషినైనా నీ పాదాల దగ్గరకు వస్తున్నాను. సీయోనును ప్రతిష్ట కలిగితే, మార్పు చెందితే, ఉన్నతమైన స్థలంలో నివసిస్తే నేను అక్కడ వారిని నింపుతాను అన్నావుగా. నా జీవితంలో కూడా నీ నీతిని నింపి ఒక యథార్థం కలిగిన వ్యక్తిగా, న్యాయానుసారంగా నడిచే వ్యక్తిగా, గతంలో నేను చేసిన పొరపాట్లనికి క్షమాపణ కలిగాక నాలో నీవు మాత్రమే కనబడేట్టుగా మట్టి ఘటానైన నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అని మీరు అడిగి నీతితోనూ న్యాయంతోనూ నన్ను నింపండి అని మీరు అడగడం మొదలుపెట్టండి. నా దేవుడు నీతి న్యాయములతో మీ జీవితాలను నింపునుగాక. మరలా దేనితో నింపుతాడో రెండో మాట కూడా చెబుతాను. పరిశుద్ధ గ్రంథంలో 107వ కీర్తనలో చక్కని మాట రాయబడింది. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో. నీకు మేలు జరగాలి అనుకుంటే, మేలుతో నిన్ను నింపాలి అనుకుంటే నీలో 2 లక్షణాలు కనపడాలట. ఒకటి ఆశ, రెండవది ఆకలి. కొన్నిసార్లు ఆకలి లేకపోవటం వలన దేవుడు సిద్ధపరిచినవన్నీ ఎన్నోసార్లు త్రోసివేశాం. ఇప్పుడు నీకు ఒక జబ్బు వచ్చింది. ఏమిటా జబ్బు? ఆకలి లేని జబ్బు. వాక్యాన్ని గురించిన ఆకలి లేదు, ప్రార్థన గురించిన ఆకలి లేదు, నేను సిలువను మొయ్యాలని ఆకలి లేదు, అయ్యో వీరు నశించిపోతున్నారే వీరికి స్వార్థ చెప్పాలని ఆకలి లేదు. నీ జీవితంలో అయ్యో దేవుని సాంగత్యం 2 వారాలైపోయిందే నేను వెళ్ళకపోయానే ఆ సహవాసపు ఆకలి లేదు, నీతిని నెరవేర్చాలని ఆకలి లేదు, దేవుని కొరకు ప్రయాసపడాలని ఆకలి లేదు. అంటే నీకు ఒక రకంగా అనారోగ్యం సోకింది. అనారోగ్యం సోకింది కనుక నీకు ఏ పాయసం పెట్టినా, ఏ పలావ్ పెట్టినా నీ అసలు చిట్లించడం, లేచి వెళ్ళిపోవడం. అంటే ఆకలి లేకపోవడం వలన. ఈ రోజున ఆకలి లేకుండా ఒక మనిషి 1 నెల రోజులు ఉంటే వాడికి పాయసం పెట్టినా, పరమాణం పెట్టినా, పలావ్ పెట్టినా వాడు తినడు గనక చివరికి 2వ నెలలో కాళ్ళు బీక్కుపోతాయి, 3వ నెల వచ్చేటప్పటికి కనుగుడ్లు లోపలికి వెళ్ళిపోతాయి, 4వ నెల వచ్చేటప్పటికి నరాలు కాస్త పట్టు తప్పుతాయి. జీవితంలో మన వాడిని పలకరిస్తే నేను బతికే ఉన్నా కుర్చీలో కొనిచి రావలేను, నేను బతికే ఉన్నా కానీ ఎక్కువసేపు మాట్లాడలేను. నీకు తెలియకుండా ఆత్మ పతనం అవుతుంది, నీకు తెలియకుండా నీ భక్తిలో నేరసిల్లిపోతున్నావు. ఒకప్పుడున్న ఆసక్తి నీకేమైంది? ఒకప్పుడు వాక్యం అంటే పరిగెత్తుకుని వచ్చావుగా, ఒకప్పుడు దేవుని కార్యం అంటే బాగానే పరిగెత్తేవే, ఇప్పుడు పరుగు ఏమైపోయింది? ఈ రోజున భక్తిలో బతికున్నాను అనుకున్న మేలుడు నీకైనా నీ పిల్లలకైనా జరగకపోవడానికి కారణం ఏమిటి? ఆకలి చచ్చిన మందం కలిగిన రోగిగా మారిపోయా. నీ జీవితంలో ఈ రోజైనా నిజంగా నేను ఆకలి కలిగిన వ్యక్తినేనా? ఈ రోజున ఆకలి చచ్చిన క్రైస్తవులు సంఘంలో ఎంతకాలం ఉన్నా ఏదో రోజున ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకులు అయిపోతారు. దండం పెట్టి నేను చెబుతున్నా, మేలుడు గంప నీ కుటుంబం దాకా వచ్చింది, మేలుడు దీవెనలు తీసుకున్న నా యేసు నీ గడప దాకా చాలాసార్లు వచ్చాడు. కానీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పిల్లల విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ ఏ మేలు నీకు కలకపోవడానికి కారణం ఆయన గంప కనబడినా, ఆయన మేలుడు నీకు దగ్గర తెచ్చినా నీకు ఆకలి లేకపోవడం. ఈ రోజైనా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ ఉన్నా. నీ బలహీనత ఎక్కడ మొదలయ్యిందో, నువ్వెక్కడ పతనమైపోయావో, ఒకనాటి ఆకలి లేని స్థితిలోకి ఈరోజు ఎందుకు దిగజారిపోయావో, నీకు మందం ఎందుకు ఏర్పడిపోయిందో, ఈ రోజున రుచికరైన వాక్యం నీకు ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటో ఈ రోజైనా ఒక్కసారి ఆగి ఆలకించి మీరు కొంచెం ఆలోచిస్తే మంచిది. ఈ రోజున ఈ ఆకలి లేని జీవితం ఎందుకు వచ్చింది? ఒకనాటి పరిశుద్ధమైన ఆహారం సన్నిధి కంటే కూడా లోక సంబంధమైన వ్యాపకం, లోక సంబంధమైన ఆకర్షణ, లోక సంబంధమైన పదవీ కాంక్ష, లోక సంబంధమైన చెడు సహవాసం. నువ్వు నెమ్మదిగా మట్టి తింటున్నావు. దేవుడు మన్నా ఇచ్చాడు, దేవుడు వాక్యం ఇచ్చాడు, దేవుడు క్షేమం ఇచ్చాడు, ఆయన దయారాసాన్ని ఇచ్చాడు. ఇవంతా మానేసి అదిగో మన్నిష్టంగా ఉంటుంది. నీ చెడు తిండేగా, నీ చెడు సహవాసమేగా, వ్యర్థమైన దాని మీద నీకు పుట్టిన బుద్ధేగా నీ ఆకలి మాంధవ్యానికి కారణం. మేలులు జరగలేదు, మేలులు జరగలేదంటే బైబిల్లో రాస్తుంది, ఆకలి కొని ఎవరు ఉన్నా వాళ్ళకి నేను మేలు చేస్తాను. మరి నా వాక్యాన్ని గురించిన ఆసక్తి ఏమైంది? నా ప్రార్థన గురించిన ఆసక్తి ఏమైంది? నా బలిపేట మంటల గురించిన ఆసక్తి ఏమైంది? ఈ రోజైనా ఆకలి లేని వ్యక్తుల్లాగా మీరు ఎంతకాలం జీవించినా క్రైస్తవులుగా ఉండవచ్చే కానీ మేలు పొందని క్రైస్తవులుగా ఉంటారు.
దండం పెట్టి ఇక నుండైనా నా దేవుడు మేలు చేత మిమ్మల్ని నింపునగాక, నేను వారి నిధులను నింపుదును. మరి దేవుడు మేలు వెంట మేలు బైబిల్లో రాసిందిగా, దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు, మందిరపు మేలు, నిజంగా అన్ని మేలులు ఉన్నాయి కదా. దేవుడు అబద్ధీకుడు గాడిగా. మరి ఈ రోజున ఇప్పుడు నీ జీవితంలో నెమ్మదిగా మట్టికి అలవాటు పడ్డావు, వ్యర్థమైన కార్యక్రమాలకు అలవాటు పడ్డావు, నిరాశ జీవితానికి అలవాటు పడ్డావు, నాటకానికి అలవాటు పడ్డావు, గోడ మీద పిల్లిలాగా బతకడానికి అలవాటు పడ్డావు. అందుకే నీ జీవితంలో ముఖం కూడా చూపించలేవు, దేవుని దగ్గర మోకరించలేవు, దేవుని వైపు చెయ్యెత్తలేవు. దండం పెట్టిన యేసుని వాడు చెబుతున్నా, మీరు ఆత్మీయంగా బలహీనలై నశించిపోకమునిపే తిరిగి మీలో మరలా ఆకలి రగులునుగాక. ఒకవేళ మీరు కానీ భూతద్దం పెట్టి చూస్తే కనబడిన వాళ్ళని ఇట్టే నాడి పెట్టి డాక్టర్ కనుగొన్నట్టుగానే, ఓహో మనోడికి మందమైంది కాబోలు, మట్టేదో తింటున్నాడు అని ఇట్టే మనం గమనించగలం. దండం పెట్టి చెబుతున్నాను, నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను, మేలుడి చేత నా దేవుడు ఎన్నోసార్లు నిన్ను నింపాలని వచ్చాడు, కానీ ఏ మేలు పొందకుండా చెమటతోనే పరుగులు తీస్తున్నావు. ఇకనైనా ఆకలిగిన అనుభవాలకు వచ్చి నా దేవుని దగ్గర మోకరించి, మొదటున్న ఆకలి నీకు, మొదటున్న ఆసక్తి నీకు తిరిగి కలుగునుగాక. దేవుడు సిద్ధపరిచిన మేలులన్నీ నీ ఇంట్లో కుమ్మరించబడునుగాక. ఆశ, ఆకలి చెప్పండి. ఆశ. మరి ఒకనాడి ఆశ ఏమిటంటే నేను యెరూషలేముకి వెళ్ళాలని ఆశ. ఒకనాడి ఆశ ఏమిటంటే పాలుతీన దేశానికి వెళ్ళాలని ఆశ. ఒకనాడి ఆశ ఏమిటంటే అదిగో నా ముందున్న మేఘం వల్ల ఆవరించిన భక్తుల్ని చేరాలనే ఆశ. మరి ఇప్పుడు ఆశ ఏమైంది? ఏమండి, ఒకప్పుడు బాగానే ఉంది, కానీ ఈ లోకంలో పిల్ల జల్లా మంచి చెడ్డ ఉన్నారు కదండి. అందుకని ఆ ఆశ కంటే ఇదిగో ఈ సంపాదనని ఆశ మీద పడ్డానండి. జాగ్రత్త, దేవుడు మనకేం తక్కువ చేయడు, చేయాలని కోరుకోడు, కానీ సమస్తం సమకూర్చగలడు. కానీ నీకు శరీరాశ కంటే ఆత్మ సంబంధమైన ఆశ కలిగి ఉండునుగాక. అలాంటి ఆశ, అలాంటి ఆకలి నీ జీవితంలో మొదలైతే మరలా సంఘంలో అగ్ని రగులునుగాక. అట్టి వారంతా మేలుల చేత, దేవుడు ఏ మేలైనా ఈ మేలు నీకు చేయలేని అన్నాడా? అనలేదుగా. మన పితరులకు ఆశ కలిగి ఆశతోనూ ఆకలితో ప్రార్థన చేస్తే సూర్యుని కూడా ఆపడానికి ఇష్టపడ్డాడుగా. అంటే ఆ మేలు కూడా చేయటానికి తన చెయ్యి వెనక్కదీయలేదుగా. మరి అలాంటప్పుడు సూర్యుడిని ఆపిన వాడు నీ కొరకు ఏ మేలైనా చేయగలిగిన వాడు కదా. ఈ రోజు నుంచి మీ ప్రార్థన ఆశను బట్టి, మీరు వాక్యానుసరమైన ఆకలిని బట్టి, మీరు ఆశించిన ఏ మేలైనా ఈ రోజు నుంచి నా దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. మరొక వాక్యం కూడా మీతో చెబుతాను. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. నీవు ఇంకను ప్రకటన చేయవలసిందేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడునుగాక. ఈ మాటలు విన్నాక దేవుని భాగ్యంతో నింపబడాలని ఆశ నీకు లేదా? దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను నింపుతాను అని. మొదటిది న్యాయంతో నింపుతాడు, రెండవది నీతితో నింపుతాడు, మూడవది మేలుతో నింపుతాడు, నాలుగవదిగా ఆయన భాగ్యంతో నిన్ను నింపునుగాక. ఆయన ఇచ్చే భాగ్యంలో 2 మాటలు చెబుతాడు. ఆయన మనకిచ్చే గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? ఇకను ఈ పట్టణమును, ఇకను ఈ సంఘమును, ఇకను ఈ వ్యక్తిని, ఇకను ఈ సంఘ పెద్దను, ఇకను ఈ సేవకుని, ఇకను ఈ తండ్రిని, ఇకను ఈ తల్లిని, ఈ విశ్వాసిని, బాప్తిసం పొందిన ఈ వ్యక్తిని నేను నా భాగ్యంతో నింపుదును. ఏ భాగ్యంతో నింపుతాడు? బైబిల్లో ఒక్క వాక్యం చెబుతాను. ఆయన మనకిచ్చే గొప్ప భాగ్యం మొదట మాట ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలోని 18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. భాగ్యంతో మనం నింపుతానన్నాడు కదా. ఇక్కడికి వచ్చేమంటాడు తెలుసా? భాగ్యం సంపాదించుకునేటట్టుగా నేను మీకు ఏమనుగ్రహిస్తాను? సామర్థ్యం ఇస్తాను. అందరూ ఆమె చెప్పండి. ఈ మాట మీకు అర్థం అవ్వాలిగా. ఇదిగో ఇక్కడే ఉప్పు నీళ్ళు ఉన్నాయి, అక్కడ మంచి నీళ్ళు ఉన్నాయి, 2 ఓటలే. ఇప్పుడు నీవున్నావు, నీవు ఈ ఉప్పు నీళ్ళ దగ్గర పడరాని బాధలు పడి ఎప్పుడు ఉప్పు నీళ్ళే నేనా లేకలేక చేస్తున్నా అని అంటూ బాధపడితే నా దేవుడు అంటాడు, సరే నువ్వు బాధపడుతున్న ఉప్పు నీళ్ళ దగ్గరని నేను
నడిచే శక్తి అనే సామర్థ్యం ఇస్తా, అక్కడ దాకా వెళ్ళి అది తెచ్చుకుని తృప్తిపడే సామర్థ్యం ఇస్తా అని ఈ బలహీనమైన నశించిపోతున్న ఉప్పు నీటి దగ్గర నిలబడిన కనీసం కొంత దూరం వెళ్ళలేని బలహీనమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి దేవుడట సామర్థ్యాన్ని కలుగచేశాడట. అప్పుడు ఏం చేశారు? నెమ్మదిగా ఓపిక చేసుకుని మంచినీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మంచినీళ్ళు తెచ్చుకున్నారు. మనలాటోడు నాలాటోడు కూర్చుని, ప్రభువా నువ్వు సామర్థ్యం ఇచ్చినా నేను అక్కడ దాకా వెళ్ళి మోసుకురావాలయ్యా, ఏమనుకో బాకు, ఆ బావి ఏదో తీసుకొచ్చి ఇక్కడే పెట్టు, నా పేరే సోమర్తనం, నా పేరే దరిద్రం కాబట్టి ఆ బావిని తీసుకొచ్చి ఇక్కడే పెట్టి అన్నాం అనుకోండి, అంతకన్నా మూర్ఖత్వం లేదు. దేవుడు ఎప్పుడు నీకు భాగ్యం సంపాదించుకునేందుకు సామర్థ్యాన్ని కలుగచేస్తాడు. ఆ సామర్థ్యతను బట్టి నీవు బయలుదేరి భాగ్యమును సంపాదించుకుందువుగాక. అర్థమైంది కానీ ఆ మాట అంటే, ఒకనాడు నీకు ప్రార్థన చేసే ఓపిక లేదు, అప్పుడు నువ్వేమన్నా, నేను అయ్యా గంట కూడా మోకరించలేకపోతున్నానయ్యా, ఏమనుకోబాకయ్యా, మంచం మీద పడుకునే ప్రార్థన చేసుకుంటానయ్యా అని నువ్వు ఏడిస్తే దేవుడు కనికరించి ఏం చేశాడు తెలుసా? నీకు ఓపిక ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నెమ్మదిగా దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఉన్న శక్తి, గంటల గంటల ప్రార్థన చేస్తే 40 దినాలు ప్రార్థన చేసిన వానికి ఏమొచ్చింది, 80 సంవత్సరాలు ప్రార్థన చేసిన వానికి ఏమొచ్చింది, 7 సార్లు ప్రార్థన చేసిన వానికి ఏమొచ్చింది, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసిన వాళ్ళకి ఏమొచ్చిందో గమనించి ఆ విధంగా ప్రార్థన చేస్తే ప్రార్థన వల్ల కలిగే పరలోకపు ఐశ్వర్యం, అధికారం, కృప, మహిమ అనే భాగ్యం ఈ సామర్థ్యం వల్ల నీకు కలుగునుగాక. ఒకనాడు నువ్వు అనామకుడు, చేతగానివాడు, నా దేవుడు ఎండిన ఎముకలాగా ఉన్న తమ్ముడు, ఎండిన ఎముకలాగా ఉన్న సహోదరి, ఎండిపోయిన ఎముకలలాగా లోయలో పడిపోయిన వాళ్ళలారా, నా దేవుడు మహాభాగ్యం మీకు కలుగ చేయునట్లుగా మొదటగా లోయలోని ఎముకలకు ఆయన సామర్థ్యం కలుగ చేయునగాక. ఈ ఎముకలన్నీ సైన్యముగా మారునుగాక. లెక్కలేని సైన్యం లేచారట, ఇక దేశం మీద పడి జయించడం మొదలుపెట్టారు. జయమనే భాగ్యం నీ కలుగునట్లుగా దేవుడు గంపలో భాగ్యాన్ని పెట్టి జయమనే భాగ్యం తీసుకొచ్చి నీ వాకిట్లోనూ నీ తల దగ్గర పెట్టడు, కానీ అది నువ్వు సంపాదించేట్టుగా సామర్థ్యం కలుగ చేస్తాడు. సామర్థ్యం కలిగిన వాళ్ళు ఇక మోకాళ్ళ జీవితం మీద నిలబడుదురుగాక. ఆ విధమైన కార్యం చేస్తే నీ పట్టణం భాగ్యంతో నింపబడుతుంది. నీవు చేసిన ప్రార్థన బట్టి బంధించబడిన వారు అనేకులు విడుదల పొంది నీ గంపలో పడుదురుగాక. నశించేవారు నీవు సంపాదించుకునే భాగ్యం నీ కలుగునగాక. కృప అనే భాగ్యం, క్షేమమనే భాగ్యం, సంతోషమనే భాగ్యం, ఆరోగ్యమనే భాగ్యం, అవకాశమనే భాగ్యం నా దేవుడు ఈ సామర్థ్యం ద్వారా ఈ పట్టణమును నింపునగాక. మరి ఈ రోజున నువ్వు దేవుని భాగ్యంతో నింపబడుతున్నావా? తెల్లని అంగీలు వేసుకుని ఖర్జూర మంటలు పట్టుకుని ఊపగలిగిన ఒక భాగ్యం నీ కలుగునగాక. దేవునితో రాజ్యపాలన చేసే ఒక భాగ్యం నీ కలుగునగాక. సాతానుని వాని పైన నీ నోటి మాట, నీ సాక్ష్యం ద్వారా జయం సాధించగలిగిన ఒక గొప్ప భాగ్యం, సామర్థ్యం వల్ల నీకు కలుగునగాక. జకరయ్య గ్రంథంలో ఇంకొక వాక్యం చదవండి, 3వ అధ్యాయంలోని 7వ వాక్యంలో, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు దేవుని మందిరంలో నిలబడి వారికి కలిగే భాగ్యం, నా సన్నిధిని నిలిచే భాగ్యం నీకిత్తును. నా సన్నిధిలో నిలవడం అనుకున్నంత తేలిక కాదు. కయ్యూను హేబేలు వచ్చారు, ఎవరు నిలిచారు, ఎవరు పోయారు? ఇదిగో సుంకరిని పరిచయుడు వచ్చాడు, నా సన్నిధిలో ఎవరు నిలిచారు? నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నా. దేవుని సన్నిధిలో నిలవడం భాగ్యం. అందుకని నువ్వు కానీ నా మాట గైకొని నా మాట ప్రకారం నడిస్తే నా సన్నిధిలో నిలిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దానియేలు నా సన్నిధిలో నిలిచాను, ఇర్మియా నా సన్నిధిలో నిలిచాను, దావీదు నా సన్నిధిలో నిలిచాను, గోనె పట్టా కట్టుకున్న ముర్దెకాయి నిలిచాను, అబ్రహాం ఇంకను నా సన్నిధిలో నిలిచాను, 40 సంవత్సరాలు నడిచిన మోషే నాతో నిలిచాను, యెహోషువ నా సన్నిధిలో నిలిచాను. వారు నా సన్నిధిలో నిలిచిన వారికి కలిగే భాగ్యం నీకును నిలిచే భాగ్యం ఇస్తాను. ఆ భాగ్యం లేకపోతే
చాలాసార్లు మన వాళ్ళకి ఏముందో తెలుసా, దేవుని సందులో నిలవడం భాగ్యం తెలియక ఏముందండి ఇది పెద్ద సమస్య, ఇక్కడ కాతే అక్కడ, అక్కడ కాతే అక్కడ ఏదో తిరుగుతుంటాం. కానీ దేవుని సందులో నాటబడే భాగ్యం దొరకకపోతే నీ బ్రతుకు ఎంత భయంకరం. అందుకని నేను నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తాను, దీవెనల భాగ్యం ఇస్తాను, జయ జీవితం అనే భాగ్యం ఇస్తాను, భాగ్యాన్ని సంపాదించే సామర్థ్యం ఇస్తాను. నిజంగా మాటలన్నీ చదివితే ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మరి ఈ మాటలు విన్న తర్వాత ఈ రోజైనా ప్రభువా నీవు ఈ భాగ్యంతో నన్ను నింపవా, నా ఇంటిని నింపవా, నా పిల్లలను నింపవా, నా గుండెని నింపవా, నా భక్తి జీవితంలో నీ సన్నిధిలో నిలిచే భాగ్యం కావాలయ్యా. ఇదిగో నీ సన్నిధిలో ఉన్న కృప పొందే భాగ్యం నాకు ఉండాలయ్యా, జీవితం అనే భాగ్యం నాకు ఉండాలయ్యా, నా జీవితంలో వెలుగుతో బ్రతకడం అనే భాగ్యం కలగాలయ్యా, అన్యుల మధ్య సాక్షిగా కాడి మోయగలిగిన భాగ్యం నాకు ఉండాలయ్యా, అందరికంటే ఎక్కువ తలాంతులు కలిగి వాడబడే భాగ్యం నాకు ఉండాలయ్యా, నేను నా దేవుని కొరకు రోషం కలిగి బ్రతికే ఒక సాక్షి భాగ్యం నాకు ఉండాలయ్యా అని కానీ నీవు అడగగలిగితే నా దేవుడు ఆ భాగ్యముతో నిన్ను నింపునుగాక. నిశ్చయముగా ఆకలి కొనిన వారికి దేవుడిచ్చే ఆ మేలులన్నిటినీ నీ గంపలో ఆయన నింపునుగాక. మరి ఈరోజు ఆయన నింపబడాలని ఆశ ఉందా? నీవు నింపబడాలని కోరుకుంటే షరతు ఒక్కటి, నువ్వేం దేక్కర్లా, నేను నిన్ను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించిన వారికి అనే మాటలు రాశాడు. మరి ఇంతకాలం లోకాన్ని ప్రేమించావుగా, కైసరును ప్రేమించాట హేరోదుని ప్రేమించాడా కైసరు. ఇప్పుడు కొంతమంది మనుషులను ప్రేమించడం, ఆస్తుల్ని ప్రేమించడం, చీకటి కార్యాలను ప్రేమించడం, మోసాన్ని అక్రమాన్ని ప్రేమించడం, దండం పెడి చెబుతున్న ఆ ప్రేమ, దాన్ని ప్రేమించడం అనే జీవితం ఈ రోజు నుంచి తెగతెంపులు చేయబడి నా యేసుని మాత్రమే ప్రేమించుదురుగాక. అలాంటి తీర్మానం ఈరోజు మీరు చేసుకోగలిగితే దేవుడు ఆయన న్యాయంతోనూ, ఆయన నీతితోనూ, ఆయన మేలుతోనూ, ఆయన భాగ్యంతో నిన్ను నింపునుగాక. మోకరిద్దామా? దయచేసి పరిశుద్ధుడును ప్రేమమైన నా ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మమ్మల్ని నీవు దీవెనల చేత నింపాలని, మేలుల చేత నింపాలని, సామర్థ్యంతో నింపాలని, భాగ్యంతో నింపాలని, నీతి న్యాయం కలిగిన పట్టణంతో మమ్మల్ని పోల్చి నీ నీతితో నింపాలని ఆశపడిన వాడా, ఈ రోజున నిన్ను ప్రేమించగలిగితే ఈ బలమైన కార్యాలు నేను చేస్తానని మాటిచ్చిన దైవమా, దండం పెట్టి నీకు వందనాలు చెబుతున్నాను. మరొక్కసారి చేతులెత్తి ప్రార్థన చేసుకుంటున్నారు, కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ ప్రజలను కనికరించండి నాయన, విశేషమైన కృప కలిగినట్లుగా నీ బిడ్డల జీవితం అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి మీరు మాత్రమే మహిమ పొందాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.